ఫ్రెండ్స్ ఇక్కడ అన్నవాళ్ళ కోసం వంట అయితే తయారు చేస్తున్నాం కదా, తలకాయ కూర అనమాట. ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి అన్నవాళ్ళు అయితే వస్తారు. ఆ కింద షాప్ అయింది చూడండి, అక్కడికి వెళ్తామన్న ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నేను లేవడానికే కాస్త లేట్గా అయితే లేచాను. మొన్న మీకు రాగులు అయితే నాట్లు వేస్తున్నారని చెప్పాను కదా, అదైతే సగం వరకు అయితే నాటుసారు చూడండి. అదనమాట, చిన్న ముక్క అయితే ఉంది ఇక్కడ నుంచి ఈ కిందదనమాట. ఇది ఇలాగా అదంతా కూడా నాటేశారు. నాకు తెలిసి అయితే ఇక్కడ ఇప్పుడు ఇంకా రాజ్మా తర్వాతనేమంచి తెల్ల రాజ్మా ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే నాటుతారు అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చి మనీ అయితే ఇంకా లాస్ట్ పొలం అనమాట. మొత్తం అన్నీ కూడాను దున్నేశారు. ఒక పొలం అయితే ఉంది, ఈ పొలం వచ్చి దున్నుతున్నాడు. కాస్త ఈ వరి నార అయితే ఉంటుంది కదా, ఆ వరి నార వచ్చి మిగిలిపోయింది ఎక్కువ. ఈ పొలాలన్నీ కూడా వేసిన తర్వాత పచ్చగా అయితే వస్తున్నాయి. ఈ పొలాలు అయితే కొద్దిగా లాస్ట్గా నాటలేవి, ఇదొకటి. ఇది ఇక్కడైతే మన్య అయితే దున్నుతున్నారు. మా వదిన నుంచి పైన గట్లు అంటుంటాయి కదా, గట్లను కూడా చెక్కుతుంది అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్గా. నేను లేవడం కొద్దిగా లేట్గా లేచి నాకైతే లేపలేదు, మన్య ముందు వస్తారు. ఆ మధ్యలో చూసినట్లయితే మీకు వరినార అయితే ఉందనుకుంటా. ఇది ఇక్కడ పుల్లుగా వేస్తుండరు, దగ్గరికి ఒక 6-7 పొలాలు కనిపించండి. అలాగనే ఆవులకి విడిచిపెడితేనే మంచి తినలేదంట, అలా నుండిపోయేవి. ఇదైతే దున్నిన తర్వాత ఈరోజు ఆ పైన గట్టు దగ్గర అయితే ఉంది చూడండి, ఇవి ఇవి తీసుకొచ్చి ఇక్కడే నాటుతారు. మళ్ళీ పక్కనే నుంచి బూరుగు చెట్టు అయితే ఉంటుంది చూడండి, పెద్ద చెట్టు ఉంటుంది ఇక్కడ. ఈ పక్కనే మంచి మర్రి చెట్టు అవుతుంది చూడండి. ఇది ఇక్కడ మంచిగా పళ్ళు అయితే పండిపోయిను. వీటి పళ్ళు అయితే ఎక్కువగా అడవి జంతువులు తర్వాత నుంచి గబ్బిలాలు వచ్చి తింటుంటాయి. ఈ కొమ్మ దగ్గర అయితే చూడండి చాలా ఎక్కువగా వచ్చినాయి. కిందకు వచ్చిన చూపిస్తున్నాను. ఇది మంచిగా ఉన్నాయి ఈ పళ్ళన్నీ కూడాను. తూనిగలే మంచి వీటి కోసమని వస్తున్నాయి, లేకపోతే దేనికోసమో కానీ చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇటు పక్క చూడండి, ఇక్కడ చాలా ఎక్కువ తిరుగుతున్నాయి. ఇక మర్రి చెట్టు మేము చిన్న ఉన్నప్పుడు అయితే చాలా చిన్న మొక్క ఉండేది, కొన్ని సంవత్సరాలకే చాలా పెద్దదిగా ఎదిగింది చూడండి. ఈ మర్రి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఉంది ఇది. ఇక ఇక్కడే నుంచి ఇంతకు ముందు రెల్ల చెట్టు అనేది ఉండేది. ఈ చెట్టు పుట్టిన తర్వాత రెల్ల చెట్టు చనిపోయింది. ఇక్కడ చిన్నగా మీకు కొమ్మలు అయితే కనిపిస్తుంటాయి, ఇక్కడ చూస్తున్నారు ఇవి. ఇగో ఆ చెట్టుని పట్టుకొని మొత్తం ఇంకా పిప్పి పిండి చేసి చంపేసింది అనమాట. ఆ రెల్ల చెట్టు చనిపోయి ఈ చెట్టు అయితే ఇంకా పెద్దదిగానే ఎదిగింది ఇది. ఇక్కడైతే కిందన ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను. ఇక మంచి పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. కొమ్మలన్నీ కూడా మంచిగా పండుతున్నాయి. కొన్నిటికి ముందు అవుతాయి, కొన్నిటికి వెనకాల అవుతాయి, వెనక ముందు అయితే అవుతుంటాయి. సో అది ఫ్రెండ్స్, ఈ చాపరాయి దగ్గర వాళ్ళు ఎక్కువగా చోళ్ళు, రాగులు, సామలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా నూర్పుకి అయితే వేస్తుంటారనమాట. ఇక్కడ కొద్దిగా చదునుగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు మన ఏటీస్ ఛానల్లో వీడియో అయితే ఉంది, క్యాంపింగ్ వీడియో అనమాట. అది కూడాను మన సబ్స్క్రైబర్స్ని కొంతమందిని పిలిచి ఈ యొక్క క్యాంపింగ్ వీడియో అయితే చేస్తున్నాము. అది కూడాను 24 గంటలు అనమాట మన సబ్స్క్రైబర్స్తో. మొదటిసారి 24 గంటలు మన సబ్స్క్రైబర్తో చేయడం అనేది ఈ క్యాంపింగ్ వీడియో. ఈరోజు ఇంకా పెద్దగడ్డలు అనేసి మీ చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఈ యొక్క 24 గంటల క్యాంపింగ్ అయితే చేస్తున్నాము. మన వాళ్ళైతే ఇంకా అక్కడ పని అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. నేను కొద్దిగా బయటకు అయితే వచ్చాను, లేవడానికి కొద్దిగా లేట్గా లేచాను కదా, సో అందుకని చెప్పేసి నేను అలా పొలాల కాసి అయితే వచ్చాను. బ్రష్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇంకా మన అన్న వాళ్ళైతే ఇంకా ఇంకా మధ్యాహ్నం అనుకుంటా 11, 12 ఆ టైంకి అయితే వస్తారనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే అన్నయ్య వాళ్ళు వచ్చేది వైజాగ్ నుంచి అయితే వస్తున్నారు. ఒక 5గురు అయితే వస్తున్నారు. మొదటిసారి 5గురిని పికప్ చేసుకొని ఇలా క్యాంపింగ్ అనేది చేయడం అనేది చూడాలి మరి ఇంకా ఎలాగొస్తుంది ఏంటనేది. మెయిన్ ఛానల్లో మన అరకు ట్రైబల్ కల్చర్లో ఈ వీడియో అయితే ఉంటుంది. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. సో బాగానే ఉంటుంది అనుకుంటున్నాము. వాళ్ళ కోసం అని చెప్పి మంచిగా ఇంకా మంచి వంటకం అయితే చేస్తున్నాడు అనమాట మన రాంబావ. బిర్యానీతో పాటుగా ఇంకా నాన్ వెజ్ అయితే ఉంది. అదైతే చూడాలనుకుంటే ఇంకా మన మెయిన్ ఛానల్లోనే అక్కడే వస్తుంది, ఒకసారి చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే. సో ఇప్పుడైతే ఇంకా బ్రష్ చేసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసము అరేంజ్మెంట్స్ అవన్నీ చూడాలన్నమాట. ఈరోజు కూడా ఇంకా వర్షం అయితే వస్తుంది అనుకుంటున్నాను. నిన్న కూడా ఇంకా 2 గంటలు చేసి వర్షం అయితే పెద్దగా అయితే పడింది. వెనకాల కొండలు అయితే మీరు చూస్తుండొచ్చు. ఇప్పుడు ఇంకా మబ్బు అయితే కమ్మి లైట్గా తీసింది అలా పైనుంచి. కొండపైన చూస్తుంటే మీకు తెల్లగా కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ మీకు వచ్చి ఇప్పుడు ఒక ఆకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా, దానివల్ల కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్యకి మట్టి చేరిపోయి నీళ్ళు చేరిపోయి మనకు దురదలు అయితే పెడుతుంటాయి. సో దానికోసం అని చెప్పి మా వాళ్ళు ఎక్కువగా ఈ ఆకు అయితే వాడుతుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఆ మొక్క అనమాట ఇదే. వీటి ఆకుల్ని తీసుకొని బాగా తీసుకొని కొద్దిగా నూరాలి. నూరిన తర్వాత మనకు చిన్నగా వాటర్‌లాగా వస్తదనమాట. ఈ ఆకుల్ని అప్పుడు మన కాలికైతే రాసిన తర్వాత ఉదయం, సాయంత్రం ఒక 2 రోజులు చేసుకున్నారంటే ఇంకా మొత్తం తగ్గిపోద్ది. ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా ఉంటుండే. మొక్కలైతే అంతగా లేవనమాట ఈ సంవత్సరం నుంచి. అవన్నీ కూడా అంతరించిపోయి ఏంటో తెలీదు. ఇక్కడ ఒక మొక్క అయితుంది ఇది. ఇది ఇక్కడ ఒకటి. ఇవైతే పాతవి చూడండి. చనిపోయి ఇలాగైతే అయిపోయినాయి. మీలో ఎంతమంది వీటిని వాడున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా మా వాళ్ళు పనులైతే చేస్తుంటారు కదా! కుండపోడు పనులు, తర్వాత నుంచి పొలం పనులు అవన్నీ కూడాను చేస్తుండడం వలన కాలికి కొద్దిగా మట్టి చేరిపోయి ఇంకా ఆ యొక్క చిన్నగా ఇన్ఫెక్షన్ లాగా వస్తది. దానికోసం ఇవైతే వాడుతుంటారు ఈ ఆకులు. చాలా మంచిగా పనిచేస్తది. ఫ్రెండ్స్ ఇంటికైతే వస్తేను అంబలైతే తాగుతున్నాను. తాగేసిన తర్వాత ఆ ఏర్పాట్లన్నీ కూడాను స్టార్ట్ చేస్తాం ఇంకా. ఏం చేస్తున్నాం ఏంటనేది మన అరకు ట్రైబల్ కల్చర్‌లో అయితే చూడండి. ఈ అంబలి తాగేసిన తర్వాత మనోళ్ళైతే ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. బాగా చేస్తున్నారనమాట. నేను తాగేసి ఇంక అక్కడికైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇంటి నుండి వస్తే మేమైతే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడొచ్చి మేము ఒక మేక అయితే తీసుకున్నాము. ఇదొచ్చి కట్ చేస్తున్నాము. చిన్నారన్నం నుంచి ఇక్కడ ముందుగా తలకాయ కూర చేద్దామనేసి అంటే తలకాయ కూరకి ఈ తలకాయ అయితే కట్ చేస్తున్నాను. నేనేమొచ్చి మేక మాంసం అయితే కట్ చేస్తున్నాను. బాగా ఒకసారి చూడండి అక్కడ. ఉదయం మాకు అంబలైతే తీసుకొచ్చాము. అంబలైతే తాగుతున్నాడు అక్కడ. ఎలాగుంది బా? పంచదార వేసారులే. మన లక్ష్మణ సురేష్ వాళ్ళ నుంచి అక్కడ బోట్ అయితే శుభ్రం చేస్తున్నారు, అక్కడ ఉన్నారు. సో ఇదైతే ఇంకా మొత్తం అంతా కూడా ముక్కలుగా కట్ చేసి ఇంకా ఆ క్యాంపింగ్ ప్లేస్కి అయితే బయలుదేరదాము. దానికంటే ముందుగా మన అన్న వాళ్ళు అయితే వస్తారు ఇంకా. సో వాళ్ళ కోసం రిసీవ్ చేసుకోవడానికి ముందుగా వంట అయితే చేస్తాం ఇంకా తలకాయ కూర. నేనైతే సింపుల్గా నాటుకోడితే ఏదైనా మంచి వంటకం అయితే చేద్దాం అనుకున్నాము. బావ మంచి అసలు విడిచిపెట్టట్లేదు, పట్టుపడిచాడు అనమాట. లేదు ఎలాగైనా మేక అయితే ఉండాలి, అన్న వాళ్ళు అయితే వస్తున్నారు కదా అనేసి అన్న ఇంకా పట్టుపడిచాడు. ఇంకా నిన్న సాయంత్రం వెళ్ళామున మేక అయితే కూడా తీసుకున్నాము. తీసుకొచ్చి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాము అన్న వాళ్ళ కోసం అనమాట. మొత్తానికి 6 వాటలు అయితే వేసాము. ఇదే మంచి రాంబాబుకిన మన సురేష్ అన్నకు అనమాట. ఈ 2 కవర్లది మాదైతే ఇంకా తీయలేదు. సురేష్ అన్నకు చిన్న పని వచ్చింది, అందుకని చెప్పి ఇంటికి వెళ్తున్నాడు. దాంతోపాటుగా మొత్తం తీసుకెళ్తాడనేసి పంపించేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మేము ఇవైతే కట్ చేసుకున్నాము. అల్లంన వెల్లుల్లి అనమాట కలిపేసాము. ఇదంతా కూడా తీసుకెళ్ళి ఇంకా పేస్ట్గా అయితే తయారు చేసేద్దాము. ఈరోజు 2-3 వంటలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకున్నాం మేమైతే. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు పేస్ట్గా అయితే తయారు చేద్దాం. ఇదైతే నూరట్లేదు, మిక్స్ అయితే పట్టిస్తాం. ఇదంతా నూరడానికి టైం పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళ కోసం వంట అయితే తయారు చేస్తున్నాం కదా, తలకాయ కూర అనమాట. చూడు ఎంత వాటర్ వేయాలి? సగం వరకు వేసిరు. ఏం చూడు మరి. ఓకే సరిపోద్దా? ఇంకా లైట్గా సరిపోద్దా? కొద్దిగా మరగాలి కదా మనకు. ఓకే. సో ఇదనమాట తలకాయ కూర. ఇప్పుడైతే దీంట్లోనే కారం కొద్దిగా వేద్దాం, తర్వాత కొద్దిగా ఉప్పు కూడా లైట్గా వేద్దాం. అయిపోతే తర్వాత దించేద్దాము. టైం కూడా కావస్తుంది. అన్ని వాళ్ళు కూడా ఇంకా వస్తున్నారు. మేమైతే ఇంకా ఫోన్ చేయలేదు. ఇందాక ఫోన్ చేస్తేనే మంచి బిజీ అని వచ్చింది. తర్వాత ఫోన్ చేస్తే అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు కదా మనకు. వచ్చేస్తారు. కారం అయితే వేస్తున్నాడు, బాగా చిన్నది అనమాట. సో వంటలన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకొని ఉందాము. అన్న వాళ్ళు వస్తే వడ్డించి ఇంకా తినేసిన తర్వాత ఇంకా క్యాంపింగ్ ప్లేస్కి అయితే బయలుదేరుతాము. ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మేమైతే ముందు కొద్దిగా ఆకలి అవుతుందని చెప్పేసి ముందుగానే తినేస్తున్నాం. మేము తలకాయ కూర చేసాం కదా అన్న వాళ్ళ కోసం అని చెప్పేసి. సో అదే కొద్దిగా మేమైతే తింటున్నాము. అన్న వాళ్ళకి కొద్దిగా ఉందన్నమాట. అన్న వాళ్ళు రావడానికి దగ్గరికి ఒక 3 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బా? 2:30 అయితే అవుతుంది అనమాట. సో 3 గంటలు కూడా ఇంకా దాటుతుందేమో కదా అన్న వాళ్ళు రావడానికి. 3:30 కావచ్చు. వచ్చిన తర్వాత ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోదాము. వర్షం కూడా పడుతుంది. ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి అన్న వాళ్ళు అయితే వస్తారు, భోజనం చేస్తారు. కాసేపు కూర్చుంటాం అంటే ఇక్కడ రెస్ట్ అయితే తీసుకున్నా. బాగా తెలిసిన వ్యక్తే కదా బాబీ అన్న అనమాట. హాయ్ అన్న. పరిచయాలు ఏం అవసరం లేదు. సో అన్న వాళ్ళ టీం అనమాట. మీకు వైజాగ్ ఏరో లెబ్స్ అనేసి అన్న వాళ్ళది డ్రోన్ రిపేర్ వచ్చినా సరే మామూలు కొత్తగా కూడా ఇస్తుంటారు అనమాట అన్నగారు అయితే. సో ప్రయాణం అంతా కూడా మంచిగానే జరిగింది కదన్నా. చాలా కష్టపడ్డాము, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయాము. సూపర్ అన్న. మిమ్మల్ని చూసిన తర్వాత అది మా అదృష్టం. ఏం చేస్తామన్నా అంటే మొదట్లో మాకు కస్టమర్గా పరిచయం అయ్యి ఒక స్నేహితులు అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు మీరు. నిజంగా ఒక చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు, ఒక బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఆ విధమైన ఫీలింగ్ రావడం చాలా అరుదు. నిజం, ఒక చుట్టాలు ఒక బంధువులు ఇంటికి వచ్చినట్టు అలాగా ఫీల్ అలా అనిపిస్తుంది మనసుకి. అంటే అది చాలా అదృష్టం మాకు.
అంతే కదా, ఎక్కడ పుట్టామని తెలియదు, ఎక్కడ పెరిగామని తెలియదు, చుట్టూ కానీ చుట్టూ చుట్టూ ఒక తిరిగి ఒక ఇన్సిడెంట్ వల్ల మనం అందరూ ఒకటే అయ్యాము. ఒక చిట్టి మనల్ని ఇలా కలుపుతుందని నేను ఎప్పుడు అసలు ఊహించలేదు. చిట్టి ఇలా కలిపి ఒక బంధువులుగా అవును. ప్రతిరోజు నేను ఫోన్ చేసినప్పుడు నా అన్న ఎలా ఉంటారని అంటారు చూడు, ఆ రెస్పాన్స్ చూడు, అంతకన్నా నాకు పెద్దగా ఏం అవసరం లేదు అనిపిస్తుంది. మీరు కాకుంటే మనకి క్యాంపింగ్ అనేది గత పోయిన నెలలోనే అవ్వాలి, కొన్ని సమస్యల వల్ల ఇంకా ఈ నెలకి వచ్చింది అనమాట. నెల రోజుల తర్వాత అదే మార్పులు జరిగాయి, అక్కడక్కడ కొన్ని పరిస్థితులు మరి అడ్డంగా వచ్చి, సో దాని వల్ల అయితే అవ్వలేదు. అవునవును. బట్ అయినప్పటికీ ఇప్పటికైనా అయ్యింది, లేకపోతే ఇప్పుడు కూడా అవ్వకపోతే మా వాళ్ళందరి చేత చాలా దెబ్బలు కూడా తిట్టేసింది. నన్ను కొట్టేవాళ్ళు కూడా వీళ్ళందరూ కలిపి. లేదు ఏదేమైనా సరే ఈ నెలలో ఎలాగైనా చేసేద్దాం అన్న వాళ్ళతో అనేసి ఇంకా బావ కూడా అన్నాడు అనమాట, తప్పకుండా ఈ నెల అయితే అన్న వాళ్ళతో క్యాంపింగ్ అయితే చేసేద్దాం. మరి 1-2 సార్లు అయితే చెప్పి వస్తా ఆపొచ్చు, కానీ మళ్ళీ 2-3 సార్లు అంటే కొద్దిగా కష్టం అని చెప్పేసి ఇంకా చేస్తాం. అవునవును, మాకైతే మా రాము ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూసేవాడు. అవును ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అంటే మీకు తెలిసిన వాళ్ళని తీసుకుంటారా, మీకు ముఖ పరిచయాలు ఉన్న వాళ్ళని ఈ క్యాంపింగ్లో ఇన్వైట్ చేస్తారా అని మీకు చాలా మందికి అట్లా అనిపిస్తుంటుంది. అట్లా ఏం కాదు, ఇది జస్ట్ మామూలుగా మేము పెడుతున్నాము. నెక్స్ట్ మనకు వింటర్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనకు వింటర్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు కూడా అవకాశాలు అయితే ఉంటాయి. మీతో పాటు మేము కూడాను గడిపే అవకాశం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మనకు ఆ వింటర్ వచ్చిన తర్వాత మనకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అదంతా కూడాను ఆ సీజన్. అప్పుడైతే మీతో పాటు మేము కూడాను అలాంటి దానికోసం ఎదురు చూస్తున్నాం అనమాట. సో తప్పుగా అనుకోవద్దు, రావాలి. ఒకసారి సబ్స్క్రైబర్స్తో పాటు కూడా మీ ఇంటరాక్షన్ ఖచ్చితంగా పెరగాలి. మీరు నా వీడియో పెట్టిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్లు రాము వాళ్ళ నెంబర్ ఇవ్వండి, రాజు వాళ్ళ నెంబర్ ఇవ్వండి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, మీరు ఎందుకు ఒక నెంబర్ కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం తీసుకొని ఒక డే పెట్టండి, సబ్స్క్రైబర్ డే అని చెప్పేసి. ఆ రోజు అంటే మీకు చాలా పనులు ఉంటాయి, మీకు సిగ్నల్ కూడా ఇక్కడ సరిగా ఉండదు, కానీ మీరు ఒక ఫోన్ మాట్లాడాలని సిగ్నల్ ఉండే ప్లేస్కి వెళ్ళి మీరు మాట్లాడాల్సి వస్తుంది. అయినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక రోజు తీసుకొని ఒక టైం పెట్టి ఆ టైంలో ఈ టైంలో మీరు నాకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఆ అవకాశం మన సబ్స్క్రైబర్కి ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఐడియా తప్పకుండా మీ పరిధిలో ఉంటే కనుక మీరు ప్లాన్ చేయండి. తప్పకుండా మనకు ఆ నెంబర్ కూడా ఉంది, మనకి ఇచ్చాం కూడా. ఏంటంటే మేము మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే ఒకేసారి కొన్ని 100 కాల్స్ అయిపోతున్నాయి. మీకు తెలిసిందే, మాకు అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు మీలాగా. దానివల్ల ఎక్కువ కాల్స్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి వర్క్లో ఉంటాం, షూట్స్లో ఉంటాం, షాప్లో ఉంటాం. ఒక 2-3 అయితే మేము మాట్లాడతాం ఒక గంటకు వచ్చి, కానీ ప్రతిసారి అట్లా కాల్స్ అవ్వడం వల్ల మేము మీకు ఆన్సర్ చేయలేకపోతున్నాం, మీతో మేము గడపలేకపోతున్నాం. అంటే ఆ టైంలోని ఆ విషయంలో మమ్మల్ని మన్నించాలి మీరు. ఫ్రెండ్స్, క్యాంపింగ్ సైట్కి అయితే బయలుదేరాము. అన్న వాళ్ళ తర్వాత నుంచి మన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, మేము లాస్ట్లో ఉన్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అన్న వాళ్ళు అయితే కార్లో వెళ్తున్నారు, మేమైతే బళ్ళు మీద అయితే వెళ్తున్నాము. రండి వెళ్దాం ఇంకా. ఫ్రెండ్స్, ఇదిగా ఇప్పుడే మా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు కొండ నుంచి తినిపించనమాట. మా బళ్ళుకు అడ్డంగా వస్తాయి మా వాళ్ళని కూడాను. లేండ్రా రే, లేవండ్రా పిల్లలు. ఆవులన్నీ కూడా సైడ్ ఇస్తాయి మాకు, వెళ్ళిపోతున్నాం ఇంకా. ఫ్రెండ్స్, మనం కొండపైన అయితే వచ్చాము. ఒకసారి అడుగుదాం ఈ కొండలు, అంటే మేము తిరిగే ఈ కొండలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనకి అని ఎలా ఉన్నాయి మా కొండలు. కొండలు అంటే అది మీ ఇదివరకు కూడా ఎప్పుడు చేయలేని ట్రెక్కింగ్ లా ఉంది. ఇది ఇక ముందు చేయబోయేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇక్కడికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా కొండలు సూపర్. మనాలి లాస్ట్ టైం మనాలి వెళ్ళాను, మళ్ళీ ఇదే టైంలో అప్పుడైతే ఎక్కడ నడవలేదు, డైరెక్ట్ టాప్ కారు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయడం అనేది వేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా బాగుంది, కిందకు చూస్తే అబ్బా వేరే లెవెల్ అన్నట్టే ఉంది. ఇప్పుడు మనము డౌన్ ట్రెక్ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లోయ దిగుదాం, పదండి. సిద్ధంగా మనం ఎక్కువగా మనము అడ్డాకులు వాడుతుంటాం కదనా, ఇవే చెట్లు అనమాట. ఇవి ఆకులు నైట్కి మనం ఇది ఆకుల్లో మనం భోజనం కూడా చేస్తున్నాము. సూపర్. విస్తిరాకుల కింద ఉపయోగిస్తారు మన వాళ్ళు. ఇవే విస్తిరాకులు. అవును, ఈ ఆకులే ఎక్కువగా మనకు మార్కెట్ అప్పుడు తీసుకొచ్చి అమ్ముతుంటారు వారపు సంతల్లో. ఇక్కడ మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి ఈ ఆకులు. ఇదివరకు బాగా వెళ్ళేవి, ఇప్పుడు నుంచి అవును చాలా తక్కువ అయిపోయాయి. ఇంకా ఆ ప్లేట్స్ రావడం వల్ల తక్కువ. ఎలా అనిపిస్తుంది ఈ కొండలు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో? ఈ గ్రీనరీ అనేది బాగుంది కదనా, గ్రీనరీ అనేది బాగుంది కదా ఇక్కడ. ఏంటంటే ఏం చేసినా మీరు ఎంజాయ్ చేయాలి. అవును, దాన్ని మనం ఆస్వాదించాలి. అదే అప్పుడే క్యాంపింగ్ అనేది మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ రోజులో పొల్యూషన్ లో ఉన్నాం, 100% న్యాచురాలిటీ ఏరియా అనేది ఈ రోజు మేము ఖచ్చితంగా ఎంజాయ్ ఆ కింద సాపరా ఉంది చూడండి, అక్కడికి వెళ్తాం అన్న ఇప్పుడు మనము.
మళ్ళీ ఇంకా అంత దూరం నడవాలా? ఇంకా డౌన్ ట్రెక్ చేయాలి ఇప్పుడు. ఎక్కువైపోయింది చాలా ఎక్కువ అవుతుంది. కిందకి ఒక వాగు ఉంటుందన్న మనకు పెద్దది. మన విలేజ్ కన్నా డౌనా ఇంకా హైట్ అయింది ఇప్పుడు మనం వచ్చిన దగ్గర డౌన్ డౌన్ ఉంటుంది. చాలా లోతుంది. ఒక వాగు ఉంటుంది అక్కడ నుంచి. అవునన్నా? ఓకే, గెలుస్తాను. సరే ఇంకా స్టార్ట్ అవుదాం పదండి. పదండి. పడిపోతుంది మళ్ళా. అవునవును, రండి. ఆ ప్లేస్ భలే కనబడుతుంది కదా. అల్ల పైన ఒకసారి క్యాంపింగ్ చేసామన్న వింటర్లో, భలేగా ఉంటుంది అక్కడ నుంచి. మేము లాస్ట్ టైం వెళ్ళింది అయితే అది పైన ఈ కొండలు ఉన్నాయా, దానికి అవతల ఇంకా ఈ కొండలు కావు, ఇంకొక 2 కొండలు దాటేసి పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాం. మీరు అన్నారు కదా బాగుంటుంది అని. అదే అక్కడికి వెళ్తే కొండలన్నీ కిందకు వస్తాయి. అది చాలా హైట్గా ఉంటుంది. అది యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఇలాంటివి మనకి ఎదురవ్వా? ఇప్పుడంటే కాస్త తగ్గాయనా. ఒకప్పుడు అయితే ఉండే, ఒక 5-6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు అనుకోండి. ఆ టైంలో అయితే మనకు ఎలుగుబంట్లు, సింహాలు, పులులు అప్పుడు ఉండేవి. మా పశువుల్ని కానీ మేకల్ని కానీ తినేవి అనమాట. ఇటు కాసి తినిపించాలని తీసుకొస్తాం కదా ఆవుల్ని, అలాంటప్పుడు అటాక్ చేసామన్నమాట చాలా ఎక్కువగా. ఇదిగానా మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఇది ఉసిరికాయ చెట్టు. చిన్న ఉన్నాయి, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. చిన్న కాయలు అవుతున్నాయి ఇక్కడ మనకు. ఇది ఇక్కడ ఇది మనకు అవును, ఇప్పుడే ఇంకా చిన్నగా వస్తుంటాయి మనకు కాయలు అయితే. చూపిస్తాను ఆగండి మీకు. ఉన్నాయనా? తెంపొచ్చా? ఉసిరికాయ, ఉసిరికాయ అంటారు కదా. ఎటు ఇది కన్నా చిన్న కాయలు ఉన్నాయి. ఇవి మనకు తినడానికి అంత తినొచ్చు, కానీ కొద్దిగా చేదుగుంటాయి. ఇప్పుడు ఇంకా మనకు ముదిరలేదు కదా. ఏం అవ్వదు. ప్రతిదీ కూడా మంచిదే. అదే విషం కూడా పడుతుంది. అమ్మా లేకన్నా నెమ్మదిగా లేవు, ఇంకా తప్పదు. ఇంకా వెళ్ళాలన్నా. ఇదంతా కూడా చాలా డౌన్గా ఉంటుంది. అందుకని రాంబా అన్నాడు కదా డౌన్ ట్రాక్ చేయాలనేసి. ఇప్పటి వరకు చాలా దూరం వరకు అయితే నడిచాము. సుమారుగా మనం ఒక 2.5 కిలోమీటర్ల వరకు అయితే మనం డౌన్ ట్రెక్ అయితే చేస్తున్నాము. కింద ఒక కాలువ ఉంటుందన్న, గడ్డ ఉంటుంది. ఆ గడ్డ అయితే మనం దాటాలి. దాటిన తర్వాత మనం అసలు ప్లేస్కి అయితే వెళ్దాం. అన్న జాగ్రత్త, పడుకోవాలా లేకపోతే గొడిగించండి. అల్లి పళ్ళు అలాంటివి ఏమైనా దొరుకుతాయి. మార్నింగ్ మనం హంట్ చేద్దాం దానికోసం. ఫ్రెండ్స్, మనం అయితే క్యాంపింగ్ చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. కిందనైతే మీకు కనిపిస్తుంది ఎర్ర సముద్రం అనమాట. చూసారా, కలర్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే వర్షం పడింది దీనికంటే ముందు, మేము వచ్చే ముందు 1 గంట ముందు. దానివల్ల మొత్తం కూడాను బురదగా ఉంది. జస్ట్ అట్లా పేరుగా అన్నాం ఎర్ర సముద్రం అని చెప్పి. ఇది ఎర్ర సముద్రం కాదు, ఎర్ర గడ్డలాంటిది అనమాట, కాలువ. లేదు, ఇలా కొద్దిగా అంటే ఎండినట్టుగా ఉంది. దాని మీద ఉండి అలాగ వెళ్దాం రండి. జాగ్రత్తనా, ఏం గాబరు పడకండి, నెమ్మదిగా రండి. ఇలా ప్రాణ పరీక్ష అన్నా. ఇలాగ రావాలన్న. ఇదిగో నేను వచ్చాను కదా. గాబరు పెట్టకండి. అలాగ వెళ్దామన్న. అయితే అక్కడికి వెళ్ళేసి అలాగ వెళ్దాము. లేదు, ఇక్కడ నుంచి కొద్దిగా జారుగా ఉంటుంది అన్న. షూ తీసేస్తావా? వద్దు అన్న, వద్దన్న. చాలా జారుగా ఉంటుంది. ఇలాగ రండి, ఇలాగా. బాబే అన్న, తడిచిపోతాయి షూ అన్న. కొద్దిగా నెమ్మదిగా రండి. ఇలా పైనుంచి రండి, కొద్దిగా పైనుంచి ఇలాగా. ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళి చూద్దాం. ఇలా ఇక్కడ మనోళ్ళకి ఇలాగ వైడ్లో ఒకటి కాలువ సూపర్. కావాలంటే కొన్ని డబ్బులు పెట్టినా మాకు రావు. దాని గురించేనే ఈ సిచ్యువేషన్ మాకు కావాలంటే సిటీలో ఒక మనం ఏమంటుంది, ఒక 50,000 1,00,000 పెట్టినా ఇది న్యాచురల్ గా రాదు మాకు. సో దాని గురించేనే మేము రావడం జరిగింది. ఈ యొక్క చిన్నగా ఈ క్యాంపింగ్ పెట్టే ప్లేస్ అనమాట. చాలా బాగుంటది. ఇది క్యాంప్ ఫైర్. ఇక్కడే మనం పెట్టబోతున్నాం. ఇదనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, రారా వైట్లో కొట్టి దీన్ని ఇంకా కనిపిస్తుంటుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్స్లో రాయండి. ఓకే,
టచ్ సామాన్లన్నీ అక్కడ ఓకే టచ్ చేయండి. సామాన్లన్నీ అక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఓకే రా బావ, మనం దీన్ని కొద్దిగా క్లీన్ చేయాలి. తీసేద్దాం అన్నదంతా. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే కర్రలు అయితే తీసుకొస్తారు ఈరోజు వంట కోసము, వంట సరికి అనమాట. అలాగనే నుంచి మనకు ఇవి కూడా ఉన్నాయి కదా, మనకు క్యాంప్ ఫైర్ కూడా కావాలి, వాటి కోసం కూడా తీసుకొస్తారు. ఇక్కడికి వెళ్ళి చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చారు. కర్రలు అయితే మనకు మంచిగా మంట అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చిన్నగా క్యాంప్ ఫైర్ అయితే పెట్టాము. ఇక్కడ కూడా ఇంకా కర్రలు అయితే కావాల్సి ఉన్నాయి, అవే ముక్కలు చేసి పెట్టాలన్నమాట. ఇక లక్ష్మణ్ తర్వాత సురేష్ తర్వాత మా కెమెరామెన్ కుమార్ కూడా వెళ్ళి తీసుకొచ్చారు కర్రలన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి మా టెంట్ అయితే వేస్తున్నాము. వెనకాల చూడండి పెద్దగా ఒక ఇల్లు మాదిరి అయితే మీకు కనిపిస్తుంటుంది. చాలా పెద్ద టెంట్. ఇది వచ్చి అన్న వాళ్ళది. ఫస్ట్ టైం మేమైతే ఇంత పెద్ద టెంట్ని మన క్యాంపింగ్లో లేపడం అనేది. మా వచ్చి కూడా చిన్నగా ఉన్నాయి కదా, అటుపక్క వెళ్తాం నసివర్ణ. ఇది ఇంకా మాది పెద్దదైతే ఉంది, పక్కనే వేస్తాము. చిన్నదేమో నుంచి మధ్యకి వేస్తాము. ఇది దీని దారి ఎట్లుందని చూస్తున్నాను. ఓకే, అది తీసుకెళ్ళన్నట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ రాంబావ తర్వాత నుంచి మన బాబీ అన్న వాళ్ళందరూ కూడా కూర్చొని అక్కడైతే మాట్లాడుతున్నారు. ఒకసారి చూపిస్తాను రండి. ఏంటంటే అక్కడ చిన్నగా క్యాంప్ ఫైర్ అయితే పెట్టామన్నమాట. ఆ క్యాంప్ ఫైర్లో అందరు కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ అందరు కూడా ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. క్యాంప్ ఫైర్ వేసి ఇచ్చారు కదా. ఏంటి పొగ పట్టించుకుంటున్నారా? లేదు, ఆపను, నేను ఇలా కంటిన్యూ చేస్తుంటాను. చదివించేవాళ్ళ జరుగుతున్నాయండి, సూపర్ ఎంజాయ్ చేయండి. ఇంకా మామూలుగా లేదు. అదే అక్కడ వంట కార్యక్రమం జరుగుతుంది. నాకు రామ్ గారు పర్మిషన్ ఇచ్చారు సార్. లేదు సార్, లీగల్ ఇదంతా. కాదు, రండి వంట చేయాలి. ఇంకా ఎంతసేపు అని కూర్చుంటారు ఇక్కడ, వంట చేయరా? 11:30కి చేసామంటే ఇంకా మనం 3 గంటలకు 4 గంటలకు తినేసి పడుకుంటాం. అప్పుడు ఎలా అయినా పర్వాలేదు. ఈ రోజు మేము ఎప్పుడూ తింటాం కాబట్టి ఈ రోజు మీరు చేసి తినాలా. అది మీరు తయారు చేయండి, మేము కర్రీ తయారు చేస్తాం. అదేనా, మీరు బిర్యానీ చేసేయండి. కానీ మీకు నచ్చకపోయినా తినాల్సిందే. రండి. ఇందాక చిన్నారా వేడిచాడు కదా మధ్యాహ్నం, ఇవి కోసి స్ట్రైట్ గానా మామూలు ఎలా లెక్కలేం అవసరం లేదు. ఇంకా పొడవు కట్ చేద్దామా, లేదంటే ఇలా మామూలు ఇలా కట్ చేసి మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటారా బ్రో? మామూలుగా అయితే కటింగ్ అన్ని మరి ఆ వీడియోలో రావు కదా. కొన్నిటికి వీడియోలు ఎంత పెరుగుతుందంటే తీసిస్తారా. ఓకే, వంకాయ పులుసు, ఉల్లిపాయలు పేస్ట్, ఉల్లిపాయలు కాదు గురు, అది గరం మసాలా కాదు, జింజర్ గార్లిక్. ఇది బిర్యానీలో కాదురా అయ్యా, కాదా? మటన్. మరి ఏది వచ్చింది అక్కడ దూకేసి వెళ్ళిపోయింది అటు. ఓకే, అయిపోయాను అన్ని. అంతే. ఓకే, కొత్తిమీర ఉంది, నిజం కొత్తిమీర కట్ చేయాలి కదా, తర్వాత కట్ చేద్దామా? కదా లాస్ట్ లో కదా వేసేది, ఇప్పుడు స్టార్టింగ్. అంతే అంతే, అప్పటి వరకు కొంచెం ఫ్రెష్ గా ఉంటది కదా. అలా గుండెలు అయితే ఇది ఎక్కడ పెడదాం? పాత్ర ఒకటి ఎన్ని కేజీలు కదా మామూలు ఆ యూనిట్? అది ఆ మూత తీసారన్న పైన ఉన్నది. కేజీ అది 2 కేజీలకి వేస్తే సరిపోతుంది అంతే. నా దానిలోనే ఉందా? ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది. వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వంట అయితే చేయట్లేదు. ఆపుసేము అన్ని సామాన్లు పట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, టెంట్ లోపలికి. ఫ్రెండ్స్, వర్షం అయితే కాస్త తగ్గింది. మంట అయితే మొత్తం మారిపోయింది అనమాట. ఇప్పుడే చిన్నరావు అయితే కష్టపడి ఇంకా ఈ మంట అయితే వెలిగిస్తున్నారు చూడండి ఇక్కడ. అవునన్న, ఈ పొయ్యిది అయితే చూడండి ఇంత కూడా ఇంకా సలనం అనేది లేదు, ఇంకా మొత్తం మారిపోయింది. ఏంటంటే కింద నుంచి వాటర్ అంతా కూడా వస్తుంది ఇది, అందువలన ఇదంతా ఇది అయిపోయింది. ఇక్కడ మొత్తం తడిచిపోయానన్న. అవునన్నా, నేను కూడా అలాగే తడిచిపోయాను. ఇదిగో ఇవన్నీ కూడా తడిచిపోయింది ఏకంగా. అదిగో నా జరిగిన ఇంకోటి కూడా, అది కూడా తడిచిపోయింది కదా. అదే ఇక్కడైతే మంట కష్టానికి చిన్నరావుని అయితే వెలిగించేసాడు. ఇదిగో మా కర్రలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ కర్రలు కూడా, ఈ కట్టెలు కూడాను మొత్తం కూడా ఇంకా ఇలా తడిచిపోయి అన్నీ కూడా చూడండి. ఒకసారి కిందకి గడ్డకైతే వెళ్దాము, గడ్డ ఎంత వస్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బాగ్ అనేది మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా లోపల ఉన్నారనమాట. అవతల పక్కన అన్న వాళ్ళు కామ్గా అయిపోయారు. ఇప్పుడు దాకా పాటలు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చి రాంబావాలు అయితే ఉన్నారు. ఇది ఒకసారి కింద గడ్డకైతే వెళ్దాం పదండి. ఇదిగో అక్కడ కర్రలు కొన్ని కాలినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మంట అయితే వెలిగిస్తున్నాడు చిన్నరావు. చాలా కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎలాగ వస్తుందో. పైనుంచి చాపర్ అయింది కదా, అక్కడ నుంచి వస్తున్న వాటర్ అనమాట. చాలా ఎక్కువగా వస్తుంది.
ఇలా రావడం వలన మన మంట కూడాను ఇంకా ఆరిపోయిందనమాట. అక్కడ చూడండి చిన్నరావు అయితే ఏ విధంగా గాలి అయితే కొడుతున్నారు మంటకి. ఇదంతా కూడా ఈ ఒక్క దగ్గర కాదు, చాలా చోట్ల నుంచి ఈ విధంగా వాటర్ అయితే వచ్చింది. ఇటు పక్క కూడా ఉంది చూడండి, ఇదిగా ఇలా పారుతుంది ఇది. చూడండి అంతా కూడా ఎలాగుందో. చెప్పులు అయితే వేసుకోలేదు, జారుగుంటుందని చెప్పేసి నేనైతే నెమ్మది కిందకైతే వెళ్తున్నాను. గడ్డ దగ్గరికి అయితే వస్తాము. ఇప్పుడిప్పుడే గడ్డ అనేది పెరుగుతుంది అనమాట. చూడండి ఈ అంచు వరకు వచ్చింది, కాస్త ఎక్కువ వస్తే ఇంకా పైనుంచి వెళ్ళిపోద్దేమో. చాలా ఎక్కువ వర్షం అయితే వచ్చింది, దాంతోపాటుగా ఈ గడ్డ అయితే పెరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ కూర కోసం మేము కొన్ని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం. కూరగాయలు అంటారా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇక్కడ నుంచి కొత్తిమీర, ఇది నుంచి పుదీనా అయితే కట్ చేస్తున్నాము. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆగుద్దాగో తెలీదు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇందాకే మొత్తం తడిచిపోయామంటే ఇప్పుడు మళ్ళీ తడిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బిర్యానీ కోసం అన్న వాళ్ళు అయితే కొన్ని కూరగాయలు అయితే కలుపుతున్నారు నుంచి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ మా వంటల కోసం అవస్థలు చూడండి ఎలా ఉన్నాయో. మామూలు కష్టం కాదు. ఇద్దరు కూడా ఇంకా 2 ప్లేట్లు ఒక లక్ష్మణ చాకులు అయితే పట్టుకొని గాలి అయితే వీస్తున్నారు అనమాట. వంట అయితే రావట్లేదు. ఇదిగో మా వాళ్ళందరూ కూడా అక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ అన్న వాళ్ళు చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ వచ్చి మటన్ కూర కోసం అనేసి మేమైతే సిద్ధపడుతున్నాం. బావ అయితే మటన్ కూర చేస్తున్నాడు. అక్కడ బాబు అన్న వాళ్ళు వచ్చి బిర్యానీ అయితే తయారు చేస్తారు. ఇంకా బగారా రైస్. నా కెమెరా సింగపూర్ కాస్తుంది. 2 కేజీలు రైస్ కదరా, 4 కేజీలు వాటర్ అయ్యేలా వేసేద్దాం మరి. అలాగే అంచనా ప్రకారం వేసేద్దాం మరి, మనకు కొలతలు లేవు అంటే ఓకే అన్న, అలాగే వేసేద్దాం మరి. దాని గురించి ఆలోచించేది వేసేద్దాం. వావ్ సూపర్. మనలో అయితే గాలి అయితే కొడుతున్నారు మంట వెలగడానికి. ఇదనమాట ఆరిపోయిన ప్రతిసారి దాని చేయడం, మళ్ళీ వెలిగించడం, మళ్ళీ ఇట్లా చేయడం. సో ఇదే పరిస్థితి ఈ రోజు అంతా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు 6 నిమిషాలు తక్కువ 12 గంటలు అయితే అవుతుంది. మిడ్ నైట్ డిన్నర్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఇంకా భోజనం చేసేద్దాం. ఇదిగో ఆకులు అయితే మన వాళ్ళు పంచుతున్నారు, అట్లాగా ఇస్తురాకులు. బాగా తీసుకుని వడ్డించండి. అక్కడ ఇచ్చే అన్నకి ఇచ్చే, అక్కడ అన్నకి ఇచ్చే పైనుంచి. సురేష్ అన్న నువ్వు కూడా కూర్చోనా? మీరు కింద ప్లేట్ పెట్టుకున్నారా? కూర్చో, కూర ఇస్తాను నేను. ఓకే సెట్ అయింది, పర్లేదు. గురు బావా ఇబ్బందిగా ఉంటుందా? ఏ ఇబ్బంది ఎందుకన్నా? రాజు నువ్వు కూడా కూర ఇచ్చేసి. ఈరోజు మేము తయారు చేసిన పలావ్ అండ్ బిర్యానీ అనమాట, 2 in 1. ఏదో అట్లా తయారు చేసాము. మా బాబు అన్న అండ్ ఆనంద్ అన్న కలిసి చాలా చక్కగా ఆ వర్షంలో తడుచుకుంటూనే తయారు చేశారు ఇదంతా. ఓకేనా, కావాల్సిన వాళ్ళు మళ్ళీ అడగండి. ఇంకొకటి వేసిరా చాలా అంటున్నారు అన్న, చేద్దాం మళ్ళీ. పురుగు పడిపోయిందన్న. ఇట్లాంటి పురుగులు వస్తుంటాయి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్న, తీసుకున్నా. బాగుందా? నేను తినలేదు అన్నది. తీసుకున్నా. ఈ వంటను తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇది బహుశా ఇది వేరే వాళ్ళు బయట నుంచి ఎవరైనా వచ్చి పెడితే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనకి ఇది అమృతం లాంటిది. అవును, మనం సొంతంగా తయారు చేసుకున్నాం. అది కూడా చాలా కష్టపడుతూ తయారు చేసుకున్నాం. ఫుడ్ ఈ రోజు తిన్నది రాత్రి పూట. అవును, 12 గంటల టైంలో మన ఈ ఫుడ్ తిన్నాక చాలా కష్టపడుతున్నాం. మిడ్ నైట్ డిన్నర్ అనమాట ఇది. సూపర్ టేస్ట్ అయితే సూపర్. నేనైతే అవదనుకున్న వంట అయితేనే వర్షం అలా పడ్డది కదా ఇక్కడ. అవును, అవదో ఇంకా నిద్ర అయిపోదాగా నిద్ర వచ్చింది. మళ్ళీ మమ్మల్ని లేకపోతే వంట రెడీ అయిపోయింది. బాగా చూడండి, తినండి, మేము తింటాం. మన బిర్యానీ కూడా నాట్ బ్యాడ్, బాగానే వచ్చిందన్న. ఫ్రెండ్స్ మేమైతే చివరిగా గణేష్ నేనైతే తింటున్నాము. మన అన్న వాళ్ళు అయితే కానీ మన టీం వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసి ఈ యొక్క ఫుడ్ అయితే తీసుకున్నారు. చాలా బాగా వచ్చింది చివరిలో. ఫ్రెండ్స్ ఈ వర్షంలో ఈ వంటలన్నీ కూడాను మన వాళ్ళు ఏ విధంగా వంట చేశారు అనేది అంతా కూడాను మన మెయిన్ ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత 1 గంట వరకు అయితే మేము ఇంకా అలా ఫైర్ క్యాంప్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చి 1:10 అయితే అవుతుంది, అంతే కదనా? 1:17 నిమిషాలు అయితే అవుతుంది. మేమైతే ఇప్పుడు పడుకుంటున్నాము. మరుసటి రోజులు అయితే ఉన్నామన్నమాట. శివార్ టెంట్లో అయితే మన అన్న వాళ్ళు బాబాయ్ అన్న వాళ్ళ టీం అయితే ఉన్నారు, అక్కడైతే పడుకున్నారు. ఈ పక్క టెంట్లో ఏముంచి రాంబావ, తర్వాత ఏముంచి చిన్నారావు, లక్ష్మణ్ అక్కడ ఉన్నారు. ఇక్కడ మేము 4 అనమాట ఇక్కడ పడుకుంటున్నాం. గణేష్, నేను, సురేష్.
మా కుమారు. సో మేమైతే ఇక్కడ పడుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 6:07 అయితే అవుతుంది. మేమైతే కొద్దిగా ముందుగానే లేచాము. మనలైతే ఇంకా లేవలేదు, ఎందుకంటే రాత్రి కాస్త లేట్ అయింది. 2 గంటలుగా అయిపోయింది అనమాట పడుకోవడానికి. గణేష్ అయితే మాకంటే ముందే లేచి బయటకు అయితే వెళ్ళాడు. నైట్ పడిన వర్షానికి గడ్డ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఒకసారి చూడండి. రాత్రి అయితే మీకు చూపించడానికి ప్రయత్నించాము, కానీ అంతగా చూపించలేకపోయాము. చూడండి ఎంత పెద్దగా వెళ్తుందో. నైట్ కదా, చీకటికి అంత కనిపించలేదు. చూడండి మరి ఇంకా ఎంతసేపట్లో లేస్తారనేది. లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి కాపు అయితే చేసి పెట్టించిన తర్వాత ఇంకా బయలుదేరదాం. ఉప్మా అయితే చేయాలన్నమాట ఉదయం టిఫిన్ కోసము. తినేసాక ఇంకా అలాగా ఊరికైతే బయలుదేరదాం మరి. ఫ్రెండ్స్, మార్నింగ్ టిఫిన్ కోసం అన్న వాళ్ళు ఇక్కడ టిఫిన్ అయితే తయారు చేస్తున్నారనమాట. ఉప్మా ఇది తినేసాక ఇంకా నెమ్మదిగా ఊరికైతే బయలుదేరదాము. బాబీ అన్న తర్వాత మనకు ఆనందన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అయితే తయారు చేశారు. ఉదయం కూడా ఈ యొక్క అడ్డాకుల్లోనే మా టిఫిన్ అయితే అవుతుందన్నమాట. ఏ విధంగా అయితే తింటున్నాము. తినేసాక ఇంకా నెమ్మదిగా ఊరికైతే బయలుదేరి వెళ్దాం మరి. ఓకేనా? టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అల్లిపళ్ళు వేటకు అయితే వెళ్ళాము. అల్లిపళ్ళు తీసుకుందాం మంచి అల్లిపళ్ళు అయితే దొరకలేదు. వస్తున్నాం రా పదా. సో టిఫిన్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, విజయవంతంగా మన సబ్స్క్రైబర్స్తో 24 గంటల క్యాంపింగ్ అయితే ముగిసిందనమాట. మన వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఈ 24 గంటల క్యాంపింగ్ ఏ విధంగా జరిగింది అనేది మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో అయితే ఉంటుంది. నా దాంట్లో అయితే కొన్ని క్లిప్సే పెట్టాను నేను. మొత్తం అంతా కూడా పెట్టలేదు. బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా నేనైతే చూపించాను. సో ఇదనమాట. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదిగో అన్న వాళ్ళు అయితే ఇంకా బయలుదేరి ఇంకా పైకి అయితే వెళ్తున్నారు. రండి వెళ్దాం. ఇంకా అన్న వాళ్ళందరూ కూడా బయలుదేరి హరిలక్ష్మి జానిగాడ అయితే ఇంకా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, మాతో పాటే ఉన్నారు వీళ్ళు. వెరీ హార్డ్లీ దిస్ వర్క్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. చాలా కష్టం ఉంది. చాలా కష్టమా? లోపల సముద్రం ప్రవహిస్తుంది. సముద్రంలో మంటలు వచ్చాయి. అది వస్తున్న ప్రవాహం పెడదాం. అది ఇప్పుడే చేసి ఉండకపోతే ఇంతవరకు వచ్చి ఉండేవాళ్ళం కాదేమో. లాస్ట్ చిన్నారమ్మాయి గారి దయ వల్ల కొంచెం పుస్తకం అయింది. మాత్రం చక్కగా వచ్చింది. బాబేనా ఇప్పుడు మనం రన్ చేయాలి. రోడ్డు కనబడతారా? అది రాదు. ఇంకొక